ఇప్పుడు ఇది చెప్పే సమయం అవునో కాదో నాకు తెలియదు, కానీ రూల్స్ ప్రకారం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే చెప్తున్నాను. ఏంటండి అది? గంగ నడవలేదు కాబట్టి ఇంతకుముందు మీరు కోరిన విధంగా ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారు మీరు? గంగ ఉండగా ఇంకొకరిని దత్తత తీసుకోమని ఎలా చెప్తారు? అది కాదు మేడం, తన కాళ్ళు పోయాయి కదా. ఆపండి. ఎవరు చెప్పారు తన కాళ్ళు పోయాయని? డాక్టర్ చెప్పేది వీళ్ళు చెప్పేది విని నమ్మేస్తారా? పైన దేవుడున్నాడు. నా మనవరాలు అవుటిది కాదు. తనకి కాళ్ళు వస్తాయి. అర్థమైందా మీకు? మీ వాదన నేను అర్థం చేసుకోగలను మేడం, కానీ మా బాధ్యత మేము చేయాలి కదా. ఇంతకుముందు రాజేశ్వరి గారు దత్తత గురించి అడిగారు కదా. ఇప్పుడు అవకాశం ఉందని చెప్తున్నాను, అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. చూడండి, మాకెవ్వరికి రాని ఆలోచనలు మీరు రప్పించకండి. అయినా మాకు అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. అయినా మా గంగకి ఇలా అయిందని మేమెవరం మీకు చెప్పలేదు కదా. మరి మీకెలా తెలిసింది? గౌరీయే ఫోన్ చేసి చెప్పింది. గౌరీ చెప్పిందా? సరే, మీరు కింద వెయిట్ చేయండి. భువనా, భూషణ్, మీరు వీళ్ళకి టీ కాఫీ అరేంజ్ చేయండి. అలాగే అక్క. రండి. ఏయ్ గౌరీ, లోపలికి రా. ఏంటే, నువ్వు ఫోన్ చేసావా? ఎందుకు ఎందుకు చేసావే? చెప్పు. మంగ కోసమే గంగను బాధ పెట్టడం నిజం కదా? చెప్పవే. అవునమ్మగారు, గంగ నా కూతురు కాదు. మంగే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అర్థమైంది, అర్థమైంది. నీ మనసులో ఉన్న కుట్ర అర్థమైంది. చీచి, ఆస్తి కోసం ఇంతకు దిగజారుతావా? అంటే అంటే నువ్వు అనుకున్నది సాధించడం కోసం నువ్వే కావాలని గంగని మెట్టపై నుంచి తోసేసావు కదూ. నిజం చెప్పు. సత్య ప్రమాణంగా చెప్తున్నానమ్మా, నేను గంగని తోసేయలేదమ్మగారు. మరెందుకే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పావు? అంటే అమ్మగారు, ఏదో బాధేసి వాళ్ళకి చెప్తే మన గంగమ్మని దగ్గరుండి చూసుకుంటారేమో అని, మంచి ఆసుపత్రికి తీసుకెళ్తారేమోనని ఆశపడి చెప్పినానమ్మగారు. అంతేనమ్మగారు. నా బిడ్డకి కాళ్ళు రావాలని నాకు మాత్రం ఉండదా అమ్మగారు? ఆపవే నీ నాటకాలు. మంచిగా నటిస్తూ ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నిన్ను ఏం చేసే పాపం లేదే. నిన్ను అమ్మా, గౌరీ చేసిన దాంట్లో తప్పేముంది? ఏంటమ్మా, ఏమన్నా? ఇచ్చేసింది తప్పు కాదా? కానే కాదు, అదంతా నా మంచికే చేసింది. రాజేశ్వరి, ఏంటి నువ్వనేది? అవునమ్మా, నేను ఏదైతే కోరుకున్నానో అది నా ప్రమేయం లేకుండా ఇవాళ జరగబోతోంది. దాన్ని నేను ఇప్పుడు కూడా నెరవేర్చుకోలేకపోతే ఇక నేను జీవితాంతం బాధపడినా లాభం ఉండదు. చెప్పేదేదో సూటిగా చెప్పు రాజేశ్వరి. చెప్పడానికేమీ లేదమ్మా. ట్రస్ట్ వాళ్ళు చెప్పినట్టే నేను ఇంకొకరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. పదమంగా. అమ్మ రాజేశ్వరి, రాజేశ్వరి, గంగా ఒక్క నిమిషం. అమ్మ రాజేశ్వరి, నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. రాజేశ్వరి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? గంగ ఉండగా ఇంకొకరిని దత్తత తీసుకోవాల్సిన అవసరం నీకేంటమ్మా? అమ్మా, ఏమీ తెలియనట్టు అలా మాట్లాడుకో. నేను ఎందుకు దత్తత తీసుకోవాలనుకుంటున్నానో నీకు తెలీదా? అయినా గంగ నడవలేదు కాబట్టి ట్రస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నేను దత్తతకి ఒప్పుకున్నాను. అది గుర్తుంచుకో. అయ్యో, ఆ అవసరమే లేనప్పుడు ఎందుకమ్మా దత్తతకు వెళ్ళడం? గంగకు ఖచ్చితంగా బాగవుతుంది. దానికి ఇప్పుడే కదా ట్రీట్మెంట్ ఇచ్చింది. ఒక్క రోజులోనే తగ్గాలంటే ఎలాగమ్మా? చూడండి, మీరైనా కాస్త ఆలోచించండి.
గంగకు ట్రీట్మెంట్ పూర్తి కాకుండానే తనకు కాళ్ళు రావని మీరెలా ఒక డెసిషన్కి వస్తారు? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. డాక్టర్ గారు చెప్పినట్టు కనీసం ఓ 10 రోజుల తర్వాత అయినా తాను కోలుకోలేకపోతే అప్పుడు మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి. అంతేకాని ఇప్పుడు తన కాళ్ళు రావని మీరెవరు చెప్పడానికి, మమ్మల్ని బాధ పెట్టడానికి? అర్థమైందా? ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఓకే మేడం, మీరు చెప్పింది కూడా నిజమే. చూడమ్మా, జగదీశ్వరి గారు చెప్పినట్టు ఓ 10 రోజుల వరకు వెయిట్ చేసి అప్పుడు కూడా గంగలో ఎలాంటి రిజల్ట్ లేదని తెలిస్తే అప్పుడు మీరు దత్తతకు వెళ్ళండి, సరేనా? ఓకే, అలాగే. వస్తాను మేడం. అమ్మా, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. ఈ పనే కాదు, నువ్వు చేసిన ఏ పని నాకు నచ్చట్లేదు. నా సొంత కూతుర్ని నాకు పరాయిదాన్ని చేశావు. ఇప్పుడు పరాయిదాన్లో ఉన్న నా కూతుర్ని సొంత కూతుర్ని చేసుకోవడానికి అడ్డుపడుతున్నావు. నువ్వు నా కన్న తల్లివే కదా, మరి తల్లిగా నా బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అయ్యో, అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. కానీ నువ్వే నేను చేసేది తప్పనుకుని నువ్వు ప్రతిసారి అపార్థం చేసుకుంటున్నావు. నీ బిడ్డకు నువ్వు దూరం అవుతున్నావే, అది జరగకూడదని నేను ఇంతగా చేస్తున్నానమ్మా. అమ్మా, ఒకటి మాత్రం గుర్తుంచుకో, పరాయి వాళ్ళని నా బిడ్డగా నేను ఈ జన్మకు అంగీకరించను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా అడ్డుపడాలని చూసినా మంగే నా కూతురన్న విషయం అందరికీ తెలిసేలా చేస్తాను. అది గుర్తుంచుకో. పదమంగా. అమ్మ రాజేశ్వరి, అయ్యో భగవంతుడా. అమ్మా గంగా, అమ్మా గంగా. స్వామి, నన్నెందుకు ఇట్టా చేసినావు? ఆడుతూ పాడుతూ ఎంత సంతోషంగా ఉండేదాన్ని. అట్టంటే నన్ను ఏం చెడు చేసినానని ఇట్ట అన్యాయంగా నా కాలు పోయేటట్టు చేసినావు స్వామి. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, ఒక చెడు ఒక మంచికే అని. నాకు జరిగిన ఈ చెడు మంగమ్మ గారికి మంచి చేయబోతున్నదా, లేదా మంగమ్మ గారికి మంచి చేయడానికే నువ్వు నాకు చెడు చేసినావా స్వామి? దేవుడంటే ఎప్పుడు ఎవరికి చెడు చేయడంటారే, మరి నాకెందుకు చేసావు స్వామి? నన్నేం పాపం చేసినాను స్వామి? సరే, దీనివల్ల మంగమ్మ గారికి మంచి జరుగుతుందంటే నా నిట్నే బతుకుతాను స్వామి. మంగమ్మ గారు నీ బొమ్మను విసురుతుందనుకొని నిన్ను కాపాడుకోవడానికి నా నొత్త కింద పడి నా కాళ్ళు పోయినాయి. అట్లాంటి నన్ను కాపాడటానికి నువ్వు రాలేదు స్వామి. ఆ మంగమ్మ లాగానే నీకు కూడా నన్నంటే కోపమా? చెప్పు స్వామి. ఎవరు నువ్వు? నా పేరు దాసు. దాసా? మా ఇంటికి ఎందుకు వచ్చినావు? అంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ తన బాధని దేవుడికి చెప్పుకున్నప్పుడు నేను వచ్చి కలుస్తూ ఉంటానులే. దేవుడికి చెప్పుకుంటే నువ్వెట్ట కలుగుతావు? అంటే మా నాన్నకి దేవుడికి మంచి అనుబంధం ఉంది. నువ్వు చెప్పేది
నమ్మబుద్ధి కావడం లేదు దాసు. నేను చెప్పేది నిజం. మా నాన్న దేవుడికి మంచి భక్తుడు. అందుకే మా నాన్నకి దేవుడు కల్లో కనిపించి ఈ ఊర్లో ఎవరెవరు బాధలో ఉన్నారో పేర్లు చెప్తాడు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధపడకమ్మా అని చెప్పి ఓదార్చి వస్తుంటానన్నమాట. అంటే ఇప్పుడు నా కాళ్ళు పోయాయి కదా, వీటి గురించి మీ నాన్నకు చెప్తే మీ నాన్న నా కాళ్ళు ఇస్తాడా? ఓ ఇస్తాడు. మా నాన్నకు దేవుడు నువ్వు కష్టాల్లో ఉన్నావని చెప్పాడంట. అందుకే మా నాన్న నన్ను నీ దగ్గరకు పంపించాడు. అవునా? మీ నాన్న పేరేంటి? ప్రభు. ప్రభునా? ఆ అవును. అంటే నా కట్టాలు తీరుతాడా? ఆ తీరుస్తాడు. నువ్వు దేవుడు బొమ్మ కింద పడబోతే పట్టుకున్నావు కదా, దేవుడు బొమ్మ కోసమే కదా కింద పడి కాళ్ళు పోగొట్టుకున్నావు. మరి నీ కాళ్ళు తెప్పించే బాధ్యత ఎవరిది? దేవుడిదే కదా. అవును. మరప్పుడు ఆ దేవుడొచ్చి మా నాన్నకి కళ్ళ చెప్తాడు, మా నాన్నొచ్చి నాకు చెప్తాడు, నేనొచ్చి నీకు చెప్తాను. నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు. సరే ఇప్పుడేంటి? నీ కాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి, అంతే కదా? అవును. సరే నేను నీకు తెప్పిస్తాను. ఎట్టా తప్పిస్తావు? మా గూడెల్లో అయితే పసర్లు గిసర్లు తెచ్చి రాస్తే కాళ్ళొత్తాయి. మరి నువ్వెట్టా తప్పిస్తావు? మీ ఊర్లో పసర్లు పోసినట్టే మా ఊర్లో గాలితో కాలు తెప్పిస్తాను. గాలితోనా? కావాలంటే చూడు, నీకే తెలుస్తుంది. భలే చేసావే. ఇప్పుడు నీకు కాళ్ళెలా తెప్పిస్తానో చూడు. ఓ తండ్రి, నీ అందు ప్రేమతో, నీ అందు పరిపూర్ణ విశ్వాసంతో ఈ చిన్నారి ప్రతిమను కాపాడబోయి ప్రమాదానికి గురైంది. కావున దేవాది దేవా, మీరు దయవంచి కరుణతో ఈ చిన్నారి కాళ్ళు తిరిగి రప్పించు. ఏదైతే గత జన్మలో ఈమె చేసిన పాపంన వలన ఈ దినమున ఈ శిక్షను అనుభవించుచున్నారు. తండ్రి, వారిని ముందు తను చూపించిన భక్తి ప్రవర్తనలకు సంతోషించి తనని గత జన్మ పాపముల నుండి విముక్తి కలిగించు. ఓ దయగల తండ్రి, కరుణామయుడవైన నీవు నీ అమృత హస్తములతో ఈ చిన్నారిని ఆశీర్వదించుము. నీ స్పర్శతో ఈ చిన్నారి కాలు తిరిగి రప్పించుము. లే, నిలబడు. నేను నిలబడలేకపోతున్నాను. నిలబడు. మనిషికి కావాల్సింది నమ్మకం. నమ్మకమే దైవం. ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది. లే, నువ్వు లేవగలవు. లే. నువ్వు నిలబడగలవు. నువ్వు నిలబడగలవు. నువ్వు నిలబడతావు. లే, నువ్వు నిలబడగలవు. లే, నువ్వు నిలబడగలుగుతావు. నువ్వు నిలబడతావు. లే, లే, ట్రై చెయ్యి, ట్రై చెయ్యి. నువ్వు నిలబడగలవు. దాసు, నా కాళ్ళొచ్చాయి దాసు. నేను నడవగలుగుతున్నాను దాసు. చెప్పానుగా, మా
తండ్రి ఇచ్చిన మాట తప్పడని ఆయన మాట అంటే మాటే. ఆయన ఈ దినము నుండి నీ కష్టమును తీసేసినాడు. నువ్వు నడుస్తావు. ఇక నుంచి నీకే కష్టాలు ఉండవు. హ్యాపీగా ఉంటావు. థ్యాంక్స్ దాసు. సన్న థ్యాంక్స్ దాసు. నాన్నెప్పుడు వెళ్ళి నా కాళ్ళు ఆ ప్రభుదయ వల్ల తిరిగి వచ్చాయని మా అమ్మమ్మకి చెప్పాలా? వద్దు. ప్రస్తుతానికి మేఘాలు కమ్ముకునున్నాయి. అవి విడిపోయేంత వరకు నిజాలు ఇతరులకు తెలియకూడదు. నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు దాసు. రేపు ఉదయం వరకు ఎవ్వరైనా నిన్నంతటగా నిన్ను పిలిచే వరకు నీ అంతట నువ్వుగా బయట పడద్దు. బయటకి కనిపించొద్దు. బయట వాళ్లకు చెప్పొద్దు. అట్టానే దాసు. మరి నీ పేరు చెప్పొచ్చా? నా పేరు చెప్పొచ్చు, కానీ నా వివరాలేమీ చెప్పొద్దు. అట్టానే దాసు. నేనొస్తాను. హాయ్ గంగా, హౌ ఆర్ యు? ఓ, నీకిప్పుడు కాళ్ళు లేవు కదూ. అయినా పర్లేదు. కాళ్ళకు బదులు నువ్వెక్కడికైనా వెళ్ళడానికి ఈ వీల్స్ ఉన్నాయి కదా, దీన్ని తోసుకుంటూ హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అన్నట్టు గంగా, నన్ను చూసావా? నేను స్కూల్కి వెళ్తున్నాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఇలాగే కదలలేక నడవలేక ఈ వీల్ చైర్లోనే ఉండిపోవాలి. పాపం, ఓ పని చేయకూడదు? నువ్వు కూడా ఒకసారి లేచి నడవడానికి ట్రై చేయి. నువ్వు నడవగలవు గంగా, ఎందుకంటే కాళ్ళు లేని మన క్లాస్మేట్ సీతకి రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చేలా చేసావు. అలాంటిది నువ్వు నడవలేవా? కమాన్, నేను నీకు ధైర్యం చెప్తాను. లేచి నడు గంగా, నడు గంగా. నేను చెప్పినంత మాత్రాన నీకు కాళ్ళు వస్తాయో చెప్పు? పాపం, అయినా నీ అంతగా నీకు ధైర్యం చెప్పాలి కదా. మంగమ్మ గారు, మీరు బాధపడకండి. పైన దేవుడు అనేవాడుంటాడు. మంచి వాళ్ళకి మంచి చేస్తాడని అమ్మమ్మ చెప్పింది కదా, ఆయనే చూసుకుంటాడు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు రావచ్చు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు రావచ్చు. ప్రాణం పోయిన వాళ్ళకు కూడా ప్రాణం పోస్తాడా దేవుడు. అంత గొప్పవాడండి. అవునా? అయితే ఆ దేవుణ్ణి నీకు కాళ్ళు తెప్పించమని వేడుకో. కమాన్ కమాన్, వేడుకో.